రిక్షా ఎలా అనిపిస్తుంది? ఓకే బ్రో, ఇప్పటికైతే 4 ఎపిసోడ్లు అయినాయి. 4 ఎపిసోడ్లు అయినాయి. ఓకే, మంచిగా రన్ అవుతుంది. చూస్తున్నాను ఎపిసోడ్ల వరకు కూడా బాగానే ఉంది. కాకపోతే మరి టాస్క్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. టాస్క్లు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. టాస్క్లు జనాలు వచ్చిందే ఛాన్స్ల కోసం అంటే మళ్ళీ ఆ ఛాన్సెస్ కావాలని చెప్పేసి ఒకటి ఫోన్ పళ్ళ కొట్టుకోవడము, లేకుంటే ఇంకొకటి ఎవరిని అడిగి డబ్బులు కొట్టించుకోవడము, ఆ గుండు కొట్టించుకోవడము, ట్యాటూలు వేయించుకోవడము, చాలా కష్టంగా బట్టలు చెస్ట్ మీద హెయిర్ రిమూవ్ చేయించుకోవడం చాలా కష్టంగా ఉన్నాయి. ఆ టాస్క్ అనేది అంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి అలా టాస్క్ ఇవ్వాలా, లేకుంటే అందరికీ ఒకటే రకంగా టాస్క్ ఇస్తే ఓకే. కానీ అసలు బిగ్ బాస్ హౌస్లో జరిగిన టాస్క్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఫోన్లను తెచ్చి ఫోన్ పళ్ళకు కొట్టుకోవడం ఎంతవరకు అది అన్ఫెయిర్ అని చెప్పేసి నేను అంటే బిగ్ బాస్ జరిగేది అన్ఫెయిర్గా కాదు, ఆ టాస్క్ మాత్రం అన్ఫెయిర్. ఎందుకంటే ఒకటి ఫోన్ ఎంతో కష్టంగా కొట్టాడు. ఇప్పుడు అది ఒక అబ్బాయి పళ్ళ కొట్టుకున్నాడు ఫోన్, ఒక అమ్మాయి పళ్ళ కొట్టుకున్నది. మరి అబ్బాయి ఏమో సెలెక్ట్ అయింది, సరే దాంట్లో సంథింగ్ అతనికి డబ్బులు వస్తాయి, ఫోన్ కొనుక్కుంటాడు అనుకో. ఈ అమ్మాయి కూడా పళ్ళ కొట్టుకుంది, మరి ఆమె ఫోన్ సంగతి ఏంటి? సెట్కి వచ్చేందుకు ఇస్తారు, అది కూడా పాయింటే కదా. డమ్మీ ఫోన్ అంటున్నాడు. డమ్మీ ఫోన్లే ఇప్పుడు నెల ఫోన్లో ఐఫోన్ ప్రతి ఒక్కటి చేతిలో ఐఫోన్. ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అంటే పిల్ల బచ్చే ఇన్ఫ్లుయెన్స్ కూడా ఐఫోన్లో కొంటున్నారు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లో ఆ విషయంలో సో అయితే మరి ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళలో వీళ్ళు అన్డిజర్వ్ క్యాండిడేట్ అని మీకు ఎవరైనా అనిపిస్తుంది? అంటే వీళ్ళు లేకపోతే బాగుండు అని, సెలెక్ట్ అయితే బాగుండు అని, లేకపోతే బాగుండు అని అయితే ఎవరు అనిపించలేదు. కానీ వీళ్ళకన్నా బెటర్ బాబు అనిపించిన వాళ్ళు మాత్రం కొందరు ఉన్నారు. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళలోనే ఈ 4-5 పర్టికులర్గా బెటర్ రా బాబు అని చెప్పేసి అనిపించేలా ఉన్నారు. మిగిలిన వాళ్ళ మీద అంత ఫోకస్ వెళ్ళడం లేదు. అంటే ఒక ఆయన వచ్చాడు, ఒక కమ్యూనిటీని ప్రమోట్ చెప్తామని చెప్పేసి, సో ఆయన గురించి ఏం చెప్తారు? అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆయన కామన్ మ్యాన్, మెయిన్ కామన్ మ్యాన్ అంటే ఆయన తీసుకోవాల్సి ఉండే అని అంటున్నారు. మీరేమంటారు? జెండర్ ఈక్వాలిటీ ఏమైనా చూపించారేమో బ్రో, జెండర్ విషయంలో కూడా ఏమైనా చూపించారేమో అలా. వచ్చింది కదా కేతమ్మ. కాకపోతే ఆయనకి మన ఆయన పేరు క్రిష్ జాగర్లమూడి గారు. క్రిష్ జాగర్లమూడి గారు సినిమాలో ఛాన్సెస్ ఇస్తాను చెప్పారు. కేతమ్మ కంటే కామన్ మ్యాన్ ఎవరు అందులో? ఎనర్జెటిక్ మనిషే, కాకపోతే ఆ టాస్క్ విషయంలో ముందుకు రాకపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సెలెక్ట్ చేసే జడ్జిలు కూడా అంత ఇదిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఆమె తీసుకోలేదని చెప్పేసి నా అభిప్రాయం. సో ముగ్గురు జడ్జెస్ పై మీ అభిప్రాయం అంటే వాళ్ళ పేరు ఇస్తున్నారా? అంతే ఇస్తున్నారు. యాక్చువల్గా అభిజిత్ మా 4th సీజన్ ఫేవరెట్ కంటెస్టెంటే, అలాగే విన్నర్ కూడా. కాకపోతే ఇక్కడ ఈ ఫార్మాట్ మీద నాకు ఎందుకు అంత డిజర్వ్గా అనిపించలేదు. అంటే ఈ విషయంలో ఈ సెలెక్ట్ చేసే విషయంలో అంత డిజర్వ్ క్యాండిడేట్గా అనిపించలేదు నాకు. వద్దు యాక్చువల్గా ఆమె వచ్చిన డైరెక్ట్ పక్కన మాట వినకుండా నువ్వు వెళ్ళిపో అనే టాపిక్ మీద, ఆ తర్వాత సంబోధించడం కూడా సరిగ్గా సంబోధించకుండా మాట్లాడడం అలా కూడా కొన్ని జరుగుతుంది. నవదీప్ అని ఆయన ఈ సెలక్షన్లలో వీళ్ళు కాదు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది. ఈ రోత మొత్తం స్టార్ట్ చేసింది అతనే. ఈ రోత మొత్తం స్టార్ట్ చేసిందే అసలు ఈ కామన్ మ్యాన్ అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసిందే మన పల్లవి ప్రశాంత్ అని చెప్పి. ఆయన గురించి చెప్పిన వేస్ట్, ఎందుకంటే అన్నా అని చెప్పేసి పోతున్నాను ప్రతి ఒక్కరు అన్నా అదే జరుగుతుంది. నిజంగా కామన్ మ్యాన్ తీసుకుంటారంటారా, లేకపోతే ఏదో పబ్లిసిటీ స్టంట్ అంటారు? లేదండి, తీసుకుంటారు. కాకపోతే లాస్ట్లో ఎవరికి గెలిపేలా వాడిని. సో ఫైనల్గా కామన్ మ్యాన్ టాస్క్ పేరుతో అవమానిస్తున్నారు. ఓకే, చెప్పుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకతను షర్ట్ ఇప్పను అని చెప్పేస్తే ఎందుకు ఇప్పవు, నువ్వు స్నానం చేసేటప్పుడు ఇప్పవా అనేది. ఆ తర్వాత వాళ్ళ సగం గుండు గీకిచ్చి అవమానం. ఇప్పుడు ఒక మనిషికి సగం గుండు వచ్చిందంటే అది ఎంత అవమానం. అలాంటి అవమానపరచడం లాంటిది కూడా జరుగుతుంది. అదే ఒక యాజ్ పర్ టాస్క్ పరంగా వాళ్ళు కూడా ఏం చేయలేరు. అది బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ వాళ్ళకి, అందుకని చెప్పేసి లైట్ అది. ఓకే, థ్యాంక్ యూ.